హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు 360 ఫ్యామిలీ. అయితే షాప్ స్టోరీ మీకు తెలిసిందే. అయితే ఒక డీటెయిల్డ్ వీడియో పెడతాను అని చెప్పాను కదా, దానికోసం ఈ వీడియో షూట్ చేస్తున్నాను. అయితే ముందుగా మనము షాప్ పెట్టాలి అని ఎందుకు అనుకున్నాం? యాక్చువల్గా మనం ఇప్పుడు పెట్టింది కొత్త షాప్ అనమాట. మనకు పాతది కూడా కిరాణా జనరల్ స్టోర్ ఉంది. ఆ షాప్ మనకు అది బేస్మెంట్ అనమాట. అయితే మనం ఈ షాప్ ఎందుకు పెట్టినామంటే, ఒకవేళ ఇది మనకు సేల్ అయినా కాకపోయినా పాత షాప్లో స్టాక్ అమ్ముకోవచ్చు అనే ఉద్దేశముతోని మనం షాప్ మొదలు పెట్టాము. ఇంకొకటి ఆ, ఈ షాప్ కోసం ఏం చేస్తాము అంటే, ఎలాంటి షాప్కి ప్రాపర్ ఫ్లెక్సీ కూడా కిరాణా జనరల్ స్టోర్ అన్నట్టు కూడా మనం ఏం పెట్టలేము. జస్ట్ మాది పాతది బోర్డు ఉంటే అది అక్కడ యూజ్ చేయడం జరిగింది. అయితే షాప్ ఒక కాస్టింగ్ గురించి మాట్లాడదాము. అయితే దానికి అడ్వాన్స్ వచ్చేసి 1,00,000. మీకు అందరికి ఇంతకుముందు నేను షార్ట్ వీడియోలో చెప్పినట్టే అడ్వాన్స్ 1,00,000 అయింది. షాప్ ఓవరాల్గా షాప్ పెట్టడానికి 3.5 to 4 lakhs మనకు ఖర్చు వచ్చింది. అయితే అది దాంట్లో మనం అమ్మే ప్రోడక్ట్స్ కూడా మీకు చెప్పాను. కిరాణా, జనరల్ స్టేషనరీ, డిస్పోజల్, 1,000 లీటర్ ట్యాంక్ ఉంది అని చెప్పాను. టైమింగ్స్ మార్నింగ్ 7:30 to నైట్ 11 వరకు అని చెప్పాను. సో షాప్ ఎక్స్పెండిచర్స్ వచ్చేసి చెప్పాను కదా, రెంట్ 20,000, 6,000 పవర్ బిల్, 6,000 ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఇది షాప్ ఎక్స్పెండిచర్. అయితే ఫస్ట్ మంత్ మనం ఓపెన్ చేసింది ఫిబ్రవరి మంత్లో అనమాట. ఫిబ్రవరిలో మనం ఏం చేసినాం, 5th తారీఖు మనం షాప్ మన చేతిలోకి హ్యాండ్ ఓవర్ తీసుకున్నాము. 5th నుండి మనం ఆడికెళ్ళి ర్యాక్స్ పెట్టడము. ఇనీషియల్గా ఏమనుకున్నామంటే, కిరాణా జనరల్ అని కాకుండా డిస్పోజల్ సైడ్ వెళ్దాము అనే ప్లానింగ్ ఉండే. తర్వాత ఇనీషియల్గా డిస్పోజల్ మేము స్టార్ట్ చేసాము. ఫస్ట్ మా బిల్ అరౌండ్ మేము 70,000 అలా డిస్పోజల్ పర్చేస్ చేసి ర్యాక్స్ పెట్టి డిస్పోజల్ ప్లస్ ఫ్లోర్ క్లీనర్స్ అవి మాత్రమే పెట్టాము. అవి పెట్టిన తర్వాత అవి అబ్జర్వేషన్ ఒక 1 week అబ్జర్వ్ చేసిన తర్వాత సేల్ అనేది ఎక్కువ లేకుండే. సో 1 week తర్వాత మేము ఏమనుకున్నాము, ఇలా కాదు ఇంకా మొత్తం దీన్ని కూడా కిరాణా సైడ్ కన్వర్ట్ చేయాలి అని చెప్పి ఫ్రిడ్జ్ తేవడము, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అవన్నీ సెట్ చేయడం జరిగింది. ఆడికెళ్ళి ఫస్ట్ మంత్ మనము ఓన్లీ వర్క్ చేసింది 23 days వర్కింగ్ డేస్ ఉండే. మొత్తం 28 daysలో 5th షాప్ స్టార్ట్ చేస్తాము. ఆ 5th నుండి మనము 28 days కౌంట్ చేసుకుంటే, 28th వరకు కౌంట్ చేసుకుంటే 23 days అయింది. ఆ 23 daysలో ఏమైపోయింది, ఇనీషియల్ ఒకటి, మళ్ళీ ఇంకొకటి ఏంటి, తర్వాత మనం ప్రోడక్ట్ పెట్టడము, కస్టమర్స్కి అది అర్థం కాకపోవడం, దాంట్లో మనకు సేల్ ఎంత వచ్చింది, 1,04,000 వరకు సేల్ వచ్చింది. అయితే సెకండ్ మంత్ ఏమైపోయింది, డైరెక్ట్ మనకు డబల్ అయిపోయింది సేల్, 2,35,000 అయిపోయింది. అయితే 2,35,000 సెకండ్ అది అయిపోయింది. థర్డ్ మంత్ 2,61,000, 4th మంత్ 2,59,000. ఇది మంచి సమ్మర్ టైమ్స్ ఉండే 3rd, 4th మంత్, ఏప్రిల్, మే, జూన్ ఈ మంత్స్ ఉండే. అయితే 5th మంత్లో సేల్ డ్రాప్ అయిపోయింది. మళ్ళీ 259 నుండి 211 వరకు సేల్ డ్రాప్ అయిపోయింది. దీనికి కారణం ఏంటంటే, ఆ మంత్లో మాకు ఫంక్షన్స్ అవి ఇవి పడడం వల్ల ఒక 5 days షాప్ మిక్సింగ్లో ఒకటేసారి కాకుండా మంత్లో అప్పుడు ఇప్పుడు అని చెప్పి ఒక 5 days మేము క్లోజ్ చేయడం జరిగింది. దాంట్లో మా సేల్ అనేది మళ్ళీ డ్రాప్ అయిపోయింది. 6th మంత్, ఇది జూలై. ఈ జూలైలో ఈరోజు డేట్ వచ్చేసి 25th, నేను షూట్ చేస్తున్న వీడియో. ఇంకా ఈ మంత్ మొత్తం కంప్లీట్ కాలేదు. నిన్న నేను నార్మల్గా యావరేజ్ 25 days చెక్ చేస్తే నాకు పర్ డే 7,400 చేంజ్ వచ్చింది. ఇంకా 5 days యావరేజ్ 7,400 లాగా మనం పెట్టుకున్న 225, 230 వరకు ఈ మంత్ సేల్ వస్తుంది. ఈ మంత్లో కూడా ఏమైంది, 2 days నేను బంద్ చేయడం జరిగింది. 2-3 days బంద్ అయిపోయింది షాప్. అయితే ఇది షాప్ది వచ్చేసి స్టోరీ. అయితే ఇప్పుడు ఏదైతే నేను టోటల్ ఓవరాల్ సేల్ మనకు అయ్యింది, మన ఎక్స్పెండిచర్తో కంపేర్ చేస్తే ఒక 38,000 నేను లాస్ అయింది అని చెప్పాను. ఈ లాస్లో ఏంటంటే, యాక్చువల్గా మనం షాప్ క్లోజ్ చేయకుండా ప్రాపర్ అన్ని డేస్ మనం వర్క్ చేసి ఉంటే ఆ లాస్ అనేది కాకపోతుండే. పాయింట్ నెంబర్ 1. సెకండరీ ఏంటంటే, ఈ షాప్ నేను సేల్ ఎక్స్పెక్ట్ చేసి పెట్టింది ఏంటంటే 10,000 సేల్ ఎక్స్పెక్ట్ చేసి పెట్టాను. మధ్యలో నేను 3rd మంత్లోనే అది ఎంత అరౌండ్ 8,700 యావరేజ్ సేల్ తీసుకొచ్చాను. అంటే జస్ట్ ఒక 1,000 నుండి 1,300 డిఫరెన్స్ మాత్రమే ఉండే నాకు, నా ఎక్స్పెక్టేషన్కి యాక్చువల్ రియాలిటీకి.
సో అప్పుడు నేనేం చేసిన అంటే ఇంక ఇదే ఎక్స్పెక్టేషన్ రియాలిటీకి ఒక 1300 డిఫరెన్స్ ఉండే. దాని తర్వాత మన సెకండరీ షాప్ అయ్యే వరకు ఏమైపోయింది అంటే మాకు ఎక్కడ ఫంక్షన్స్ ఉన్నా ఏ ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా సరే ఆ షాప్ క్లోజ్ చేయాల్సి వస్తుండే. బిజినెస్లో ఇప్పుడున్న మార్కెట్ ప్రజెంట్ ఏంది అని అంటే మనం షాపు క్లోజ్ చేసాము అంటే సేల్ కావడం కష్టం. ఫస్ట్ బిజినెస్ చేయాల్సిన దానికి ఫస్ట్ ప్రియారిటీ ఏంటి అంటే సేల్స్ అయినా కాకపోయినా షాప్ ఓపెన్ చేసి కూర్చోవాలి. మాకు ఇంకా 2 ఉండి వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉండే వరకు పాత షాప్ వచ్చేసి మార్నింగ్ 5 నుండి నైట్ 11 వరకు ఓపెన్ చేస్తాం. కొత్త షాప్ వచ్చేసి 7:30 అవుతుంది, ఒక్కొక్కసారి 8 కూడా అవుతుంది. అంటే 8 టు నైట్ 11 వరకు మేము కంటిన్యూ ఉంటాం, మధ్యాహ్నం బంద్ చేయమన్నమాట. ఇవి ప్రాపర్ టైమింగ్స్ మెయింటైన్ చేయాలి. దీంట్లో ఏంటంటే ఇది స్టోర్ పరంగా మా మిస్టేక్స్ వచ్చేసి చెప్పాను కదా. మా మిస్టేక్స్ ఏంటి అని అంటే మాకు యాజ్ ఎ ఫ్యామిలీ నుండి ఏ ఫంక్షన్స్ వచ్చినా ఏ ఇంపార్టెంట్ వర్క్స్ వచ్చినా మేము రిప్రజెంట్ చేయాల్సి వచ్చినప్పుడల్లా ఆ షాప్ మేము క్లోజ్ చేస్తుండే. సో కస్టమర్స్కి ఏమైపోయింది అని అంటే అసలు వీళ్ళ షాపు ఎప్పుడు ఓపెన్ ఉంటుంది ఎప్పుడు క్లోజ్ ఉంటుంది అనేది ఒక క్లారిటీ మిస్ అయిపోయింది. తర్వాత ఇది మేము అడ్రస్ చేయడానికి లాస్ట్ ఇప్పుడు జూలై మంత్లో షాప్ క్లోజ్ చేయకుండా చాలా సీరియస్గా వర్క్ చేసి ఇంకొకటి మాది నేను గమనించిన వరకు ఏంటి అని అంటే నాది షాప్ది నేమ్ బోర్డు మీరు చూసుంటే ఎల్&ఎల్ ఎంటర్ప్రైజెస్ అని ఉంటుంది. ఇది ఎల్&ఎల్ ఎంటర్ప్రైజెస్ అని కాకుండా ఇది ఒక ప్రాపర్ నేమ్ పెట్టి ఇక్కడ మనం ఏమేమి ఐటమ్స్ సేల్ చేస్తామో అది మనం ప్రాపర్గా ఫ్లెక్సీలో రాసి ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా పబ్లిక్ ఇచ్చేస్తే ఇప్పుడు నాకు యావరేజ్ సేల్ అనేది ఇంకొక 500 నుండి 1000 రూపీస్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇంకొకటి ప్రాపర్గా మంచి స్టాక్ ప్రాపర్గా ఇంకా కస్టమర్ ఏది అడుగుతుంది స్టాక్ మెయింటైన్ చేసి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేస్తే మంచి సేల్ అనేది ఇంకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నాకేమైపోయింది ప్రాబ్లం అంటే మేము ఉండేది 4 మెంబర్స్ ఫ్యామిలీలో. మా అమ్మ మా నాన్న మా వైఫ్ పాత షాప్లోనే అయిపోయినారు. మా అమ్మ ఒక్క ఆమెనే ఆ షాప్ ఎక్కువ మెయింటైన్ చేసింది. నేను అప్పుడో ఇప్పుడు వెళ్ళి జస్ట్ సామాను టిఫిన్ బాక్స్ అలా ఇచ్చేది, ఎక్కువసేపు షాప్లో కూర్చోకపోయేది కాదు. ఇలా కాకుండా ఎవరన్నా ఒక 2 మనుషులు ఉండి మంచి ఎక్కువ ఇన్వెంటరీ పెట్టుకొని మంచిగా నడుపుకోగలిగితే చాలా సూపర్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆ ప్లేస్ చాలా పెద్ద ప్లేస్ అనమాట. ఆ ప్లేస్కి నేను పెట్టిన క్యాపిటల్ అనేది చాలా తక్కువ. మీకు ఇంకొక పాయింట్ చెప్పాలి, ఇక్కడ మర్చిపోయాను చెప్పడము. అయితే క్యాపిటల్ అనేది ఇనీషియల్గా నేను ఏం ప్లాన్ చేసుకోలేను. ఇంత క్యాపిటల్ అనేది షాప్కి నేను ఏం డెడికేట్ చేయలేను. నాకు ఫస్ట్ నుండి కిరాణా సైడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నందువల్ల జస్ట్ అడ్వాన్స్ ఇచ్చి తర్వాత వేరే పాత ర్యాక్స్ ఉండే, ఆ పాత ర్యాక్స్ కొన్ని తర్వాత అక్కడ అవసరానికి తగ్గట్టు కొన్ని కొత్త ర్యాక్స్, ఫ్రిడ్జ్ ఒకటి మ్యాండేటరీ ఉండే, ఫ్రిడ్జ్ కొన్నాను. అట్లా ఫండ్ కూడా నేను ప్రాపర్ ఫుల్ అండ్ ఫండ్ నేను ఆడ ప్లాన్ చేసి పెట్టలేను. ఎందుకంటే ఇంకా మనకు ముందు కిరాణా ఉంది అనే ఉద్దేశం ఒకటి, లాస్ట్కి నేను బ్యానర్ కూడా షాప్కి చేపియలేను అనమాట. అప్పటికే మనకి ఏమైపోయింది క్యాపిటల్ మనము 3.5 క్యాపిటల్ పెట్టే వరకు ఇంకా నేను బ్యానర్ మీద కూడా పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టలేను. ఇవేమీ నేను చేయకుండా రాగా ఒక లేడీ ఫుల్ టైం ఇచ్చి వర్క్ చేస్తేనే వచ్చిన సేల్ అనమాట. దీనికి ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అంటే 110% ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరెందుకు చేయట్లేరు అని చెప్పి నన్ను ఎవరైనా క్వశ్చన్ చేస్తే నాకు ఆల్రెడీ పాత షాప్ ఉంది ఒకటి. సెకండ్ ఏంటంటే టైమింగ్ సెట్ కావట్లేదు. మనకు ప్రియారిటీస్ అనేది వేరే ఉంది. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ వస్తే మాకు షాప్ కన్నా ఫస్ట్ ప్రియారిటీ ఫంక్షన్ని అడ్రస్ చేయడం ఉంది. అలా ఉన్నప్పుడు షాప్స్ అనేది కష్టము. ఇప్పుడున్న ఇంటికి వచ్చి డెలివరీ ఇచ్చే కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇప్పుడు. తర్వాత మనం కార్పొరేట్ వాళ్ళతోని పోటీ పడాలి ప్రజెంట్ ఉన్న మార్కెట్లో, సిటీలో. అట్లే ఎక్స్పెండిచర్స్ కూడా ఎక్కువ ఉన్న టైంలో మనం షాప్ అనేది ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ చేయదు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. సెకండ్ థింగ్ నేను చేసిన మిస్టేక్లో ఏంటి అని అంటే ప్రాపర్గా కన్వే చేయకపోవడం పబ్లిక్కి, ఇది కిరాణానా జనరలా ఇది ఏమేమి ప్రోడక్ట్స్ అమ్ముతాము అనేది సెకండ్. థర్డ్ థింగ్ ఏంది అని అంటే ఎప్పుడైనా ఏ బిజినెస్ అయినా చిన్న నుండే స్టార్ట్ అవుతుంది. మీరు చూసారు మనకు ఫస్ట్ మంత్ నుండి సెకండ్ మంత్కి సేల్స్ డబల్ కన్నా పైన అయిపోయింది. సో ఇవి మా మిస్టేక్స్ కూడా ఉండే. అట్లా మాకు టైం సెట్ కాక ఇంకొకటి ఫంక్షన్స్ ఒకటి ప్రియారిటీ ఫంక్షన్స్ కానీ వేరే ఇతర కారణాల వల్ల షాప్ ప్రాపర్గా ఓపెన్ చేయకపోవడం, ఇది మెయిన్ రీజన్. ఈ రీజన్స్ కనుక అడ్రస్ చేసి ఉంటే నాకు తెలిసిన నేను ఎక్స్పెక్ట్ చేసిన సేల్ కన్నా ఎక్కువ సేల్ కంపల్సరీ వస్తుండే. మీకు అందరికీ అర్థమైంది అని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఛానల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇదే అనమాట. కిరాణా బ్యాక్గ్రౌండ్ నుండి ఉన్నాం కదా, కొత్తగా ఎవరైనా కిరాణాకి వచ్చే వాళ్ళు ఉన్నా లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కిరాణా వాళ్ళు ఉన్నా అందరూ
ఒక ప్లేస్ ఒక గ్రూప్ లాగా ఫామ్ అయిపోతే ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రోడక్ట్స్ మార్కెట్లో మనం సింగిల్గా పర్చేస్ చేసుకుంటే రేట్స్ ఎక్కువ పడతాయి, అందరికీ తెలిసిన విషయం అది. బల్క్ కాటన్లో పర్చేస్ చేస్తే రేట్స్ అనేది తక్కువ పడతాయి. దానివల్ల ప్రతి ఒక్కరికి బెనిఫిట్ అవుతుంది. చిన్న షాప్స్ కానీ పెద్ద షాప్స్ కానీ 1-to-1 సపోర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ పెట్టినుండే. ఇప్పుడు ఈ షాప్ ఏంటి అని అంటే, మనం డైరెక్ట్ కౌంటర్లో కూర్చోవాలి అంత టైము అంత మనకు లేదు. ప్రాపర్గా మనము కౌంటర్కి మన షాప్కి టైం ఇవ్వలేకపోతున్నాము అనే ఉద్దేశంతో మేము తీస్తున్నాము. అది మెయిన్ రీజన్. ఇంకొకటి ఫ్యూచర్లో కూడా ఏంటి అంటే, ఎవరికైనా B2B సపోర్ట్ కావాలి అన్నా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను అనమాట. ఇన్ఫర్మేషన్ పరంగా రెడీగా ఉన్నాను. ఏడికెళ్ళి ఏం తెచ్చుకోవాలి, ఇప్పుడున్న మార్కెట్లో మనము సక్సెస్ఫుల్గా ఒక షాప్ని రన్ చేయాలి అంటే ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనము ఇంట్రెస్టెడ్ ఉన్నాము. దానికోసము మనం ఈ ఛానల్ కూడా మొదలుపెట్టినాం. మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్లో నేను చెప్పాను అనమాట మన ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంది అని. ఇది టోటల్ షాప్ అయిన ఇన్ఫర్మేషన్. ఇది డీటెయిల్డ్ వీడియో అనమాట. ఇన్స్టాగ్రామ్లో ఏంటి అని అంటే మనం షార్ట్ వీడియోస్ వేయాలి, ఇంత డీటెయిల్డ్గా చెప్పడానికి లేకుండే. సో అక్కడ షార్ట్ వీడియో ఉండే. ఇక్కడ కంప్లీట్ ఈ షాప్ మనం ఏమనుకొని తీసుకున్నాము, ఏం చేసినాము అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేస్తే చాలామందికి యూజ్ అవుతుంది ఈ వీడియో. తర్వాత చెప్పాను కదా, ఒక్కరు బిజినెస్ చేయడం వల్ల ఈ రోజులో కష్టము. మల్టిపుల్ పీపుల్ అనేది ఒక చిన్న గ్రూప్ లాగా ఫామ్ అయ్యి జస్ట్ ఆడ ఎవరు క్యాపిటల్ ఎక్కువ పెట్టాల్సింది లేదు. ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ లాగా ఫామ్ అయిపోతే ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ గ్రూప్లో ఎవరైనా బల్క్లో పర్చేస్ చేస్తే వేరే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే తక్కువ రేట్లో వచ్చే ఛాన్స్ ఉంది అనేది ఒక ముఖ్య ఉద్దేశం. దీనిది ఏంటంటే, వేరే వాళ్ళని ఎదగనిస్తూ మనము ఎదగడం, అంటే ప్రాపర్ పాజిటివ్ ఇంటెంట్ తోని చేయాలి అనేది మెయిన్ కాన్సెప్ట్ మనది. ఈ వీడియో అందరూ చూడండి, తెలియని వాళ్ళకు షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఏదన్నా కొద్దిగా యూజ్ అవుతుంది అనేది నా యొక్క ఆలోచన. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.